2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి అమరావతి కాలనీలో ఈరోజు ఉదయం తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. ఇక్కడ చావాస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ వెనుకవైపు ఉన్నటువంటి లక్ష్మీస్ ఎగ్జోటికా అపార్ట్మెంట్ పై నుండి అబ్దుల్ గౌస్ అనే వ్యక్తి పడి మృతి చెందిన సంఘటన అయితే ఈరోజు ఉదయం ఇక్కడ చోటు చేసుకుంది. మనం ప్రస్తుతం ఏదైతే ఆ ఘటన జరిగిందో అపార్ట్మెంట్ వద్దే మనం ఉన్నాం. ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు దృశ్యాల్లో. ఇక్కడ లక్ష్మీస్ ఎగ్జోటికా అపార్ట్మెంట్లో బి బ్లాక్లో థర్డ్ ఫ్లోర్లో నివసిస్తూ ఉంటారు అబ్దుల్ గౌస్ అనే వ్యక్తి. అతను వేమూరుకు సంబంధించి విద్యుత్ విభాగం అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్గా కూడా పనిచేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ లక్ష్మీస్ ఎగ్జోటికా అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఆయన ఉంటున్నారు. భార్య షహనాజ్తో కలిసి ఆయన ఉంటూ ఉన్నారు. అయితే ఆవిడ భార్య అయితే వివేక స్కూల్లో ప్రిన్సిపల్గా కూడా పనిచేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల సమయంలో అపార్ట్మెంట్ పైన ఉన్నటువంటి టెర్రస్ మీద నుండి ఆయన కింద పడి మృతి చెందిన పరిస్థితి ఉంది. ఉదయం 5:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు చెప్తా ఉన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటున్న వారు ఆయన్ని చూసి పైనుంచి కింద పడటం చూసి వెంటనే హుటాహుటిన తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు, ఎవరైతే అబ్దుల్ గౌస్ ఉన్నారో ఆయన మృతి చెందినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. అయితే ఈరోజు ఉదయం టెర్రస్ మీద వాకింగ్ చేస్తూ ఉన్నారు అబ్దుల్ గౌస్ అనే ఆయన. వాకింగ్ చేస్తున్న సమయంలో ఒకసారిగా కళ్ళు తిరిగి ఒకసారిగా పైన ఉన్నటువంటి టెర్రస్ పై నుంచి జారి ప్రమాదవశాత్తు కింద పడటం వల్ల మృతి చెందినట్టుగా అయితే కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అయితే ఎవరైతే అబ్దుల్ గౌస్ ఉన్నారో ఆయన వేమూరులో లైన్ ఇన్స్పెక్టర్గా కూడా పనిచేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. కొద్ది రోజుల నుంచి లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆయనకు ఒక కుమార్తె, భార్యతో కలిసి ఇక్కడ తెనాల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో నివాసం ఉంటున్నారు. అయితే కుమార్తె, అల్లుడు గుంటూరులో నివసిస్తూ ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే చాలా మంచి వ్యక్తి అబ్దుల్ గౌస్ అనే వ్యక్తి. అతను చాలా మంచి వ్యక్తి, అందరితో కలుపుగోలుగా ఉంటారు. చాలా మంచి వ్యక్తి. ఇటు అనుకునే విధంగా కూడా ఈ విధంగా మృతి చెందడం పట్ల ఆయన సహచరులు కానివ్వండి, సన్నిహితులు కానివ్వండి, బంధుమిత్రులు అందరూ కూడా తీవ్ర విచారం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్నటి వరకు కూడా తమతో పాటు ఇక్కడే ఉన్నారు, కలిసిమెలిసి ఉన్నాము. ఈరోజు ఉదయానికి ఆయన అపార్ట్మెంట్ పైనుంచి పడి మృతి చెందడం తీవ్ర బాధాకరమని చెప్పినైతే కొంతమంది ఆయనతో పాటు సన్నిహితంగా ఉండే వ్యక్తులు అయితే చెప్తా ఉన్నారు. వారి కుటుంబానికి కూడా మంచి పేరుంది. షహనాజ్ ఎవరైతే మృతుడు అబ్దుల్ గౌస్ ఉన్నారో ఆయన భార్య తెనాలి అమరావతి కాలనీలో ఉన్నటువంటి వివేక స్కూల్లో ప్రిన్సిపల్గా కూడా పనిచేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. వారందరూ కూడా వివేక యాజమాన్యం కూడా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చారు. అబ్దుల్ గౌస్ మృతదేహాన్ని అయితే తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు, మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక వేమూరులో లైన్ ఇన్స్పెక్టర్గా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి బాపట్లకు సంబంధించిన డిఈ కానివ్వండి, ఇటు తెనాలికి సంబంధించిన విద్యుత్ అధికారులు కానివ్వండి ఇక్కడికి వచ్చి ఆ మృతదేహాన్ని అయితే సందర్శించి వెళ్ళిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన అబ్దుల్ గౌస్ మృతి చాలా విషాదాన్ని అయితే ఈ ప్రాంతంలో నింపింది. పవిత్ర రంజాన్ మాసంలో ఆయన ఈ నెల దాదాపు చాలా రోజుల నుంచి కూడా మసీదుకి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటా ఉన్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇటు మసీదుకి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన రంజాన్ మాసంలో అనుకునే విధంగా మృతి చెందడం చాలా బాధాకరమని అయితే కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల సమయంలో అపార్ట్మెంట్ పైన వీరైతే 3వ ఫ్లోర్లో ఉంటారు. మీరు చూస్తూ ఉండొచ్చు. మీరు ఒకసారి కెమెరా పర్సన్ సాయి చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. 3వ ఫ్లోర్లో వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వారి ఓన్ ఫ్లాట్ ఇది. ఓన్ ఫ్లాట్లో భార్య షహనాజ్తో కలిసి అబ్దుల్ గౌస్ నివాసం ఉంటున్నారు. అక్కడ ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో టెర్రస్ మీద వాకింగ్ చేస్తూ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. వాకింగ్ చేసే సమయంలో కొద్ది రోజుల నుంచి కూడా ఉపవాసం కూడా ఉంటున్నట్టు, రంజాన్ ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన 5 గంటల సమయంలో టెర్రస్ మీద వాకింగ్ చేస్తూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయినట్లు ఆ కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. అల్లుడు షబ్బీర్ కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. ఒకసారిగా పైనుంచి కింద పడిన సమయంలో ఇక్కడ ఒకసారి చూడొచ్చు మీరు. ఆ స్పాట్ను కూడా పోలీసులు మార్కింగ్ చేశారు, చుట్టూతా కూడా ఇవి ఏర్పాటు చేశారు. ఇక్కడ రక్తపు మడుగులు కూడా మనం గుర్తించవచ్చు. ఇక్కడ ఇదే స్పాట్లో అబ్దుల్ గౌస్ పైనుంచి అంటే దాదాపు 5 అంతస్తుల పైనుంచి ఒక్కసారిగా కింద పడటం, వెంటనే కూడా ఆయన తీవ్ర గాయాలతో మృతి చెందినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అబ్దుల్ గౌస్ కానివ్వండి, ఆయన భార్య షహనాజ్ కానివ్వండి చాలా
మంచి వ్యక్తులు వీరు చుట్టుపక్కల వారందరితో కూడా ఈ అపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా చాలా సత్సంబంధాలు కలిగి ఉంటారు. అన్ని కార్యక్రమాల్లో కూడా కలుపుగోలుగా ఉంటారు. అబ్దుల్ గౌస్ ఈ విధంగా మృతి చెందడం చాలా బాధాకరమని చెప్పినైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు కానివ్వండి, వారితో సన్నిహితంగా ఉండేవారు కానీ చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక తెనాలిలో ఈరోజు ఉదయం జరిగినటువంటి ఈ ఘటన తీవ్రంగా అందరినైతే కలిచివేస్తూ ఉంది. పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఉదయాన్నే ఘటనా స్థలానికి 3 టౌన్ ఎస్ఐ ప్రకాశ్రావు కూడా వచ్చారు. ఇక్కడికి వచ్చి ఆ వివరాలు అయితే సేకరించారు. అసలు ఘటన ఎట్లా జరిగింది, ఆయన ప్రమాదవశాత్తు పడిపోయారా లేకపోతే ఇంకేదన్నా కారణం ఉందా అన్న కోణంలో అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్టయితే పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో అబ్దుల్ గౌస్ అనుకోని విధంగా మృత్యువాత పడటం వారి కుటుంబంతో పాటు స్థానికంగా అయితే తీవ్రంగా అందరినీ కలిచివేస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.